ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇక ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా అయితే మొత్తం కాల్చుకోవాలి. ఇదిగో క్రిస్పీగా బాగుంటాయి. ఇలాగైతే కాల్చేసుకోవాలి. పక్కన పాకం అయితే రెడీ అయిపోయింది. దీనికైతే ముదురు పాకం పట్టుకోవాలి. ఈ విధంగా రావాలి. ఈ విధంగా వస్తే సరిపోయింది. యాలకుల పొడి కొంచెం వేసుకోవాలి. యాలకుల పొడి కూడా వేసేసాము. ఇవైతే ఇవి పాకం అయితే ముద్ర పాకం అయిపోయింది. పాకం పట్టేస్తాను. ఇప్పుడు ముందు మనం కాల్చి పెట్టుకున్నాం కదా, ఇవి అయితే వేసుకోవాలి. నూనెలో వేయించి పెట్టుకున్నాం కదా, మొత్తం కూడా ఈ విధంగా అయితే వేసేసుకోవాలి.